లిమిటెడ్ కంపెనీ. ఈ లిమిటెడ్ కంపెనీ అనేది మొట్టమొదటిసారిగా మనం ఫస్ట్ టైం మన మంచిర్యాల జిల్లాలో ఒక లిమిటెడ్ కంపెనీ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకు ఇక్కడ లిమిటెడ్ కంపెనీ అనేది స్టార్ట్ చేసామంటే ప్రతి కస్టమర్ కూడా ఒక చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి దూర ప్రాంతాలలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. మన దగ్గర ఉన్న కస్టమర్లు దూర ప్రాంతాలు అంటే ఇక్కడ పేరుకు హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. మన దగ్గర ఉన్న కస్టమర్లు అంత దూరం పోయి అక్కడ దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? ఫామ్ ల్యాండ్ కోసం అంత దూరం పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్ కోసం అంత దూరం పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. శ్రీగంధానికైనా ఎర్రచంద్రానికైనా ఫామ్ ల్యాండ్కైనా అనువైన భూములు మన దగ్గర ఇక్కడ నెంబర్ ఆఫ్ సాయిల్ ఇక్కడ అనువైన భూములు మన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కస్టమర్లు అంత దూరం పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మనం ఫస్ట్ టైం మన మంచిర్యాల జిల్లా జైపూర్లో ఇక్కడ శ్రీగంధం ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం. శ్రీగంధం ప్లాంటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్, శ్రీగంధం అనేది పేరు విన్నాం కానీ శ్రీగంధం అనేది ఇక్కడ వస్తారాదా వీళ్ళు పెట్టారా అనేది ఎవరికైనా ఒక చిన్న డౌట్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళం, పుట్టి పెరిగింది ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళం కాబట్టి కస్టమర్కు మనం ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నామో కమిట్మెంట్ మనం 100% ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడే నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళగలుగుతాం. లేదా మనం ఇక్కడనే అయిపోతాం అట్లా 10 ఎకరాలతో జైపూర్ పవర్ ప్లాంట్ ముందు 10 ఎకరాలతో స్టార్ట్ చేస్తాం. 10 ఎకరాలు కంప్లీట్ చేసుకున్నాం. 10 ఎకరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో 6 ఎకరాలు తీసుకున్నాం. 16 ఎకరాలు కంప్లీట్ అయిపోయిన వెంటనే కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం శ్రీగంధం ప్లాంటేషన్ డ్రిప్ సిస్టమ్, సోలార్ బోర్డులు, చుట్టూ జాలీ ఫెన్సింగ్, 24 గంటల పాటు సెక్యూరిటీ, దాంతోపాటు ఒక అగ్రికల్చర్ డాక్టర్ను కూడా మనం ప్రొవైడ్ చేసుకున్నాం. కస్టమర్కి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్లో ప్లాట్ ఇచ్చిన 3,12,000 ఫ్లాట్ ఇచ్చినాం. 2,500 గజంతో ఇచ్చినాం. జస్ట్ మనకు 3.5-4 సంవత్సరాలు వచ్చేటప్పటికి 2,500 గజంది 6,000 రూపాయలు అయిపోయింది. 3 ఫీట్ల మొక్కలు కాస్త 10 నుంచి 12 ఫీట్ల అయితే వచ్చింది. కస్టమర్కి ఒక నమ్మకం ఏర్పడ్డది. 3.5-4 సంవత్సరాలు ఎంత వచ్చిందంటే మరి 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 15 సంవత్సరాలకి ఎంత అవుతుంది అనేది ఒక రఫ్గా మనం ఒక క్యాల్కులేషన్ అనేది చేసుకున్నాం. అట్లా 1 by 1 ఇప్పటి వరకు దగ్గర ఒక 16 వెంచర్లు మనం కంటిన్యూషన్ చేసినాం. 16 వెంచర్లు మనం కంటిన్యూషన్ చేసామంటే దరిదాపు ఒక 4,000 ఫ్లాట్లు అమ్మినాం. 4,000 ఫ్లాట్లు అమ్మినామంటే 4 లక్షల మందికి ఇంట్రడ్యూస్ అయిపోయింది మన అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది. చుట్టుపక్కల ఉన్న 6 జిల్లాల నుంచి మనం మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు 2 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనం మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 6 జిల్లాలతో పాటు 2 రాష్ట్రాల నుంచి కూడా మనం మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. 16 వెంచర్లు అయిపోయింది. మన కంటిన్యూషన్ తర్వాత 17వ వెంచర్ ఇక్కడ కోహినూర్ సిటీ ఫేజ్ 4 అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఒక 12 ఎకరాలతో స్టార్ట్ చేసినాం. 214 ఫ్లాట్లు వచ్చినాయి. 214 ఫ్లాట్లకు ఆల్మోస్ట్ మనం దగ్గర 160 ఫ్లాట్ల వరకు మనం దీంట్లో సేల్ చేసుకున్నాం. కేవలం 14 రోజులల్లా 160 ఫ్లాట్ల వరకు మనం దీంట్లో సేల్ చేసుకున్నాం. ఇది ఫామ్ ల్యాండ్, ఇది గుంట అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. గుంట అంటే 121 గజం. 121 గజం ఫ్లాట్లో మనం 10 శ్రీగంధం చెట్లు పెడుతున్నాం. 10 శ్రీగంధం చెట్లు 15 సంవత్సరాల దాకా పూర్తి మెయింటెనెన్స్ మొత్తం మనదే. ఒక రూపాయి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ రేట్ వచ్చేటప్పటికి ఇక్కడ రేటు మనకు 5,750 రూపాయలకు ఫర్ యార్డ్. గజానికి 5,750 అంటే 121 గజానికి ఎంత? 6,95,000 ఫ్లాట్ వస్తుంది. ఫ్లాట్ బుకింగ్ 51,000, అలాట్మెంట్ ₹1,00,000. ఇన్ టైం లోపు డబ్బులు కట్టిందంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే కంపెనీ నుంచి మీకు మాకు మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ అనేది చేసుకుంటున్నాం. డబ్బులు కట్టంగానే మా ఆధీనం నుంచి మీ స్వాధీనంలోకి భూమి అనేది మీ పేరు మీదకి వచ్చిన తర్వాత అప్పుడు కంపెనీ నుంచి మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ తీసుకుంటున్నాం. మీ భూమి నేను కౌలుకు తీసుకుంటున్నా, దీంట్లో శ్రీగంధం పంట వేస్తున్నా, పంటకయ్యే ఖర్చు మొత్తం నేనే పెడుతున్నా. వచ్చిన బెనిఫిట్లకి వెళ్ళి 60% మీకు, 40% మాకని 40-60% అగ్రిమెంట్ చేసుకొని శ్రీగంధం ప్లాంటేషన్ చేస్తున్నాం. ఈ శ్రీగంధం ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏదైతే కంపెనీ నుంచి మనం టైఅప్ తీసుకొని శ్రీగంధం ప్లాంటేషన్ చేస్తున్నాం, కంపెనీ నుంచి ప్రతి చెట్టుకు కూడా 15 సంవత్సరాల ఇన్సూరెన్స్ ఉంటుంది. చెట్టు చనిపోయినా, మాడిపోయినా, ఇరిగిపోయినా, ఎండిపోయినా ఏమైనా కానీ 15 సంవత్సరాల వరకు పూర్తి మెయింటెనెన్స్ మొత్తం మంది. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం అయ్యి 1-2 చెట్లు చనిపోయినా, రోడ్లు ఉన్నాయి మనకు 30 ఫీట్ల రోడ్డు, సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఈ సర్వీస్ రోడ్లలో కూడా కంపెనీ ప్లాంటేషన్లు వస్తాయి. చుట్టూ బౌండరీలకి కూడా కంపెనీ ప్లాంటేషన్లు వస్తాయి. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం అయ్యి 1-2 చెట్లు చనిపోయినా, రోడ్లకి వచ్చే చెట్లు, బౌండరీలకి వచ్చే చెట్లను కూడా కస్టమర్కు షేర్ చేసి కుమార్ ఇదొకటి చుట్టూ బౌండరీలకి వెళ్ళి కూడా కంపెనీ ప్లాంటేషన్లు వస్తాయి. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం అయ్యి 1-2 చెట్లు చనిపోయినా, ఆ రోడ్లకి వచ్చే చెట్లు, బౌండరీలకి వచ్చే చెట్లను కూడా కస్టమర్కు షేర్ చేసి ఏ కస్టమర్ కూడా లాస్ కాకుండా 60% కస్టమర్కు, 40% కంపెనీ ఖర్చుల నిమిత్తం కింద పక్కన పెడుతున్నాం. శ్రీగంధం కాడుకొద్దాం. శ్రీగంధం అనేది ప్రపంచంలోనే అతి ఖరీదైన చెట్టు శ్రీగంధం చెట్టు. దాన్ని మించిన చెట్టు ఇప్పటి వరకు లేదో రాలేదు కూడా. ప్రపంచ మార్కెట్లో గత 10 సంవత్సరాల నుంచి బంగారంతో పోటీ పడుతుంది. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో తులం బంగారం 65,000 రూపాయలు ఉంటే కిలో శ్రీగంధం 36,000 రూపాయలు ఉంది. ఎందుకు ఇంత డిమాండ్ ఏర్పడుతుందంటే ఒక సంవత్సరానికి మనకు 15 లక్షల మెట్రిక్ల శ్రీగంధం అవసరం ఉంది. కానీ మన ప్రొడక్షన్ ఎంత?
కేవలం 5 లక్షలు వస్తుంది ప్రొడక్షన్ వస్తుంది. మరి ప్రొడక్షన్ ఎందుకు వస్తలే అంటే తెలంగాణలో శ్రీగంధానికి అనువైన భూములు కదా, మరి ఎందుకు ప్రొడక్షన్ వస్తలేదు అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రైతుకు కూడా సబ్సిడీ ఇస్తా ఉంటుంది. కానీ ఏ రైతు ముందుకు వస్తాడు? ఎందుకంటే శ్రీగంధం అనేది దీర్ఘకాలిక పంట. 12 నుంచి 15 సంవత్సరాలు కావాలి. 12 నుంచి 15 సంవత్సరాలు అంటే మరి నేను వరోపతి అయితే సంవత్సరానికి 2 పంటలు తీసుకుంటే 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టానంటే నాతో ఎక్కడైతుందని ఏ రైతు ముందుకు వస్తాడు? వాడకం 70% ఉంటే పెంపకం అనేది 30%. జస్ట్ ఎగ్జాంపుల్, ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే 1 నుంచి 20 వరకు సోప్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ క్రీమ్స్ కానీ, పౌడర్స్ కానీ, మనం వాడే పర్ఫ్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నది. 1 నుంచి 15 వరకు శాండల్తోనే తయారవుతుంది. మైసూర్ శాండల్ ఎప్పటి నుంచి వాడుతున్నాం? గత 80-90 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. గవర్నమెంట్లే ఆఫీషియల్గా తయారు చేసి మార్కెటింగ్ అనేది చేస్తుంది. ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం చేద్దామన్న గంధం లేని ఏమైనా చేస్తున్నామా? ఏ చిన్న పూజా కార్యక్రమం చేయట్లేదు. రాజకీయ నాయకుడు గానో, సినిమా హీరో గానో, మధ్యతరగతిలో జరిగిపోయినా ఫార్మాలిటీస్ కోసం ఎన్నో అని కొన్ని గంధం ముక్కలు అంటారు. మామూలుగా ఒక స్టోర్ పోయి తీసుకుంటే ఒక చిన్న ప్యాకెట్లు ఇస్తాడు. 700-800 రూపాయలు అంటాను. అబ్బా వీటికి గింతగానం రేట్ అంటున్నాం. దాని రేట్ ఇప్పుడు కాదండి, దాని రేట్ ఎప్పటి నుంచో ఉంది. కానీ మన అవసరం ఉన్నప్పుడు పోయి తీసుకుంటున్నాం కాబట్టి దాని విలువ అనేది తెలియట్లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వెళ్తే ఎల్ఈడి స్క్రీన్ల మీద ప్రొజెక్టర్లు పెట్టి చూపెడతాడు. శ్రీగంధం చెట్టు అంటే ఇలా ఉంటుందండి. 15 సంవత్సరాలకు ఒక్కొక్క చెట్టు నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు వస్తాయంటాను. ఒక చెట్టుకు 10 నుంచి 15 లక్షలు అంటే 10 చెట్లకి ఎంత అవుతున్నాయి? 1,50 లక్షలు అవుతాయి. 1,50 లక్షలు అంటే మరి నేను పెట్టింది ఎంత? 7 లక్షల రూపాయలే కదా. నేను పెట్టింది 7 లక్షల రూపాయలు గివన్ వస్తాయంటే నేనట్ట నమ్ముతాను అంటారు. మీ ప్లేస్లో నేనున్నా కానీ అదే ఆలోచిస్తా. కానీ మనం తక్కువ చెప్పుకున్నాం, ఎక్కువ తీసుకున్నాం, ఎక్కువ చెప్పుకొని పడిపోవాల్సిన అవసరం లేదు. ఏదో కస్టమర్ మీరు ఫ్లాట్ కొనాలని 1,00,00,000 వస్తాయి, 1,50,00,000 వస్తాయి అంటే రేపు రోజున ఎక్కడో ఒక దగ్గర కలుస్తాం. అవునా అండి, మీరు ఇలానే చెప్పి అమ్ముతారంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుండదు కదా. మనం ఒక రైతుగా ఆలోచిస్తాం. తక్కువ చెప్పుకొని ఎక్కువ తీసుకున్నాం, ఎక్కువ చెప్పుకొని పడిపోవాల్సిన అవసరం లేదు. చెట్టుకు 15 లక్షలు వద్దు, 20 లక్షలు వద్దు, 25 లక్షలు వద్దు, 10 లక్షలు కూడా వద్దు. నేను రైతును కదా, నా ఫ్లాట్లో నేను చెట్లు పెట్టుకుంటాను. చెట్టుకు 5 లక్షలతో తీసుకున్న 10 చెట్లకి ఎంత? 50 లక్షల రూపాయలు. 40-60% ఎంత? 35 లక్షల రూపాయలు. మనం పెట్టిన పెట్టుబడి ఎంత? 5. మనకు మనం పెట్టింది ఎంత? 7 లక్షల రూపాయలు. 35 కూడా 30 వేసుకున్నాం. ఎందుకంటే ల్యాండ్ మీ పేరు మీద ఉంటాను, చెట్లు మీ పేరు మీద ఉంటాను. చెట్లు కట్ చేసేటప్పుడు రెవెన్యూ డిఎఫ్ఓ నుంచి పర్మిషన్ మీ పేరు మీద. చెట్లు అమ్మిన తర్వాత కూడా చెక్ ఎవరి పేరు మీద? కస్టమర్ పేరు మీదనే చెక్ వస్తుంది. ఓకే, ఒక 30 లక్షలు వచ్చినాయి పక్కన పెడతాం. మనం ఎక్కడైనా కానీ తక్కువ రేటు ఉన్నప్పుడు ఫ్లాట్ కొంటున్నాం, పక్కన పడేస్తున్నాం. ఓ 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఏమైతే పిచ్చి చెట్లు మొలుతా ఉన్నాయి, తుమ్మ చెట్లు మొలుతా ఉన్నాయి. చూడలేకపోయి మనం సాఫ్ చేసుకుని వస్తున్నాం. అంజనీపుత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు కొన్ని 100 ఎకరాలు చేసినాం. ఇంకో 10 సంవత్సరాలు పోతే 10 గుంటలు కూడా దొరకదు. మీతో పాటు శ్రీగంధం సాగు చేస్తే మాకు కూడా 40% వస్తుంది కదా. దానికని మొట్టమొదటిసారిగా మన ఈ ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా శ్రీగంధం సాగు చేసింది ఓన్లీ వన్ అంజనీపుత్ర ఎస్టేట్స్. పుట్టిన పిల్లలను మనం ఏ విధంగానైతే మనం పెంచి పోషిస్తామో ఆ విధంగా ఉంటేనే పంట మన చేతికి వస్తాయి, లేకపోతే పంట మన చేతికి రాదు. ఓకే, మనకు ఒక 30 లక్షలు వచ్చినాయి పక్కన పెడదాం. ఫ్లాట్ కాడికి వద్దాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఫ్లాట్ కొంటున్నా. నేను మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఇక్కడ ఫ్లాట్ కొంటున్నా అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అంటే నాకు ఎంతవరకు రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తాం. జైపూర్ మండలికి వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్లోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ జైపూర్ పవర్ ప్లాంట్. 2000 మెగావాట్స్, 1,200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2012, 2013 ఏమున్నాయి? జైపూర్ అనేది జీరో వట్టిదే బస్ స్టాప్తో ఉండే. కానీ ఈరోజు 10 రాష్ట్రాలకు జైపూర్ తెలుసు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మనం విద్యుత్ సరఫరా చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా 2 నేషనల్ హైవేలు అయిపోయినాయి. మనకు చెన్నూరు దగ్గర బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత జగదల్పూర్ హైవే అయిపోయింది, బాంబే హైవే. 5 రాష్ట్రాలకు అంతర్ రవాణా ఏర్పడ్డది మనకు. అదేవిధంగా మనకు నాగ్పూర్ టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. నాగ్పూర్ టు మంచిర్యాల, మంచిర్యాల టు జైపూర్, జైపూర్ టు వరంగల్, వరంగల్ టు విజయవాడ హైవే అయిపోయింది. అంటే గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు, సిటీలకు ఒక రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. అదేవిధంగా 2 జిల్లాల మధ్యలో మన వెంచర్ నది. మంచిర్యాల జిల్లాకు 15 కిలోమీటర్లు, పక్క జిల్లా పెద్దపల్లి జిల్లా గోదావరికానికి ఎంత? 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఒక రెసిడెన్షియల్ జోన్ ఇదంతా కూడా. నివాస ప్రాంతాలను ఆనుకొని మన వెంచర్ స్టార్ట్ చేసాం. ఇక్కడ మనం ఎక్కడికో పోతున్నాం? యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, జనగామన అంత దూరం అక్కడ ఫ్లాట్ కొంటున్నాం. మన ఫ్లాట్ మనం చూద్దామన్నా 10,000 రూపాయలు కిరాయి కావాలి. మన ఫ్లాట్ మనం అమ్ముదామన్నా అక్కడ కొనే నాదుడు కూడా లేదు. మన ఈ సింగరేణి ప్రాంతాలు, ఈ సింగరేణి ప్రాంతాలలో ఎక్కడ కొన్నా, ఏ మూల కొనుక్కున్నా 5 సంవత్సరాలు 3 రేట్లు అవుతున్నాయి, 4 రేట్లు అవుతున్నాయి, 5 రేట్లు అవుతున్నాయి, 6 రేట్లు కూడా అవుతున్నాయి. మనం డబ్బులతో తీసుకున్నాం. మీరు పెట్టిన పెట్టుబడి 7 లక్షలు పక్కన పెడదాం. 7 21 లక్ష. చెట్ల మీద ఎంత వస్తున్నాయి? 30 లక్షలు. మనం పెట్టిన పెట్టుబడి ఎంత? 7 లక్షలు. 7 లక్షలు మన కోసం, మన పిల్లల కోసం ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 12 సంవత్సరాలకి ఏమవుతున్నాయి? 7 లక్షలకి 7 లక్షలు వస్తాయి. ఇంకొక 3 సంవత్సరాలు మీరు కొన్న ఫ్లాట్ దాంట్లో ఉన్న శ్రీగంధం చెట్ల మీద ఇక్కడ మనం పెట్టుబడి పెడితే ఇక్కడ మనకి ఎంత వస్తున్నాయి? 51 లక్షలు వస్తుంది. చెట్ల మీద 30 లక్షల ఫ్లాట్ మీద 21 లక్ష, 51 లక్షలు వస్తుంది. ఒక ఫ్లాట్ మనం కొంటున్నామంటే 10 రకాలు ఆలోచిస్తున్నాం. కొనాలన్నా, కొనొద్దా, కొంటే ఎట్లుంటుంది, ఏమైతే ఏంటని ఆలోచిస్తున్నాం. అలాంటిది
ఇప్పటి వరకు ఒక మనం 214 ఫ్లాట్లకు 160 ఫ్లాట్లు ఇవాళ పొద్దున వరకు మనకు ఒక 160 ఫ్లాట్లు అమ్మినామంటే 160 మంది ఎన్ని రకాలుగా ఆలోచిస్తే ఎన్ని ఫ్లాట్లు అమ్మగలిగినాం? అన్నం రాపు ఎన్ని రకాలుగా ఆలోచిస్తే ఎన్ని ఫ్లాట్లు అమ్మగలిగినాం? దీంట్లో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, పొలిటికల్ లీడర్లు, టీచర్లు, సింగిల్ ఎంప్లాయీలు, టీ స్టాల్ వాళ్ళు, టిఫిన్ సెంటర్ వాళ్ళు, లాస్ట్కి వస్తే వెజిటేబుల్ అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు గుంటకు పట్టా పాస్బుక్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా మన నామినికి 5 లక్షల రూపాయల బీమా కూడా వస్తుంది. ఓకే, మరి బాగుంది. మరి రెండు ఫ్లాట్లు తీసుకుంటా మరి 15 సంవత్సరాలు అంటారు కదా, మరి మధ్యలో ఎప్పుడైనా అమ్ముకోవచ్చా? మధ్యలో ఎప్పుడైనా 4-5 సంవత్సరాలకు అమ్ముకోవచ్చా? ఎప్పుడైనా అమ్ముకోవచ్చా అండి? పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, పిల్లల మ్యారేజ్ కోసం కానీ, అది కూడా కాదు నాకు ఆరోగ్యం బాగాలేదు, ఈ ఫ్లాట్ అమ్ముతేనే నేను గెటాన్ అయితే అనుకున్నప్పుడు ఇమీడియట్లీ అక్కడ ఉన్న 50 మందికి ఇన్ఫర్మేషన్ చేస్తాం. లేదంటే ఇంకా కొంచెం రేట్ ఎక్కువ రావాలనుకున్నప్పుడు 214 మంది గ్రూప్లో మీ ఫ్లాట్ నెంబర్, ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాం. మీకు నచ్చిన రేటుకే అమ్ముకునే అవకాశం అనేది ప్రతి కస్టమర్కు మనం కల్పిస్తున్నాం. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ, రోడ్ ఎంబడి వస్తూ ఉంటే ఎన్నో వెంచర్లు చూసుకుంటూ వచ్చినాం. 2 సంవత్సరాలు కాగానే ఈ బండి ఇటు పోతుంది, ఫ్లాట్కు రేటు పెరగంగానే మధ్య నుంచి గోడ పెట్టుకొని వస్తాను. అమ్మిన వాళ్ళ దగ్గర పోతే ఏమంటారు, నీకు రిజిస్ట్రేషన్ చేసినా కదా మీరే చూసుకోవాలో నాకేం సంబంధం అంటారు. అవునా కదా? ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు 24 అవర్స్ సెక్యూరిటీ, ఇంక్లూడ్ సీసీ కెమెరాలు. మీరు ఈ జిల్లా కానీ, పక్క జిల్లా కానీ, వేరే రాష్ట్రానికి వెళ్ళినా, వేరే దేశానికి వెళ్ళినా నెట్ ఆన్ చేసుకొని, లింక్ ఓపెన్ చేసుకొని ఫ్లాట్లను చూసుకోవచ్చు, చెట్లను చూసుకునే అవకాశం అనేది ప్రతి కస్టమర్కు మనం కల్పిస్తున్నాం. మనం పెట్టే పెట్టుబడులు చిన్నవి, మన కోసం, మన పిల్లల కోసం. ఒకసారి ఆలోచించండి, ఏమైనా డౌట్ ఉంటారు?